ఈ ఐపీఎల్ కప్పు ఆర్సీబీకి రావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేసి ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి. కప్పు మందే కోహ్లీ, నువ్వు బిందాజ్గా ఉండు, నేను చూసుకుంటా మొత్తం. మీ ఓవర్సీస్ గలని నమ్మాలంటేనే తడిసిపోతుందిరా బాబు. ఇలాగే మేమున్నామని నాకు ఆ మ్యాక్స్వెల్, డూప్లెసిస్ పెద్ద బొక్క పెట్టిపోయారు. నేను అట్లా కాదు కోహ్లీ, ఓపెనింగ్ వస్తా, 6 అంటే 6 ఓవర్లు ఉంటా, తక్కువలో తక్కువ 60 కొట్టి అవుట్ అయిపోతా. మిగతా కథ నువ్వు చూసుకోవాలి. చాలు సాల్టు, ఈ మాత్రం భరోసా ఇచ్చావు. లాస్ట్ సీజన్ కూడా జస్ట్లో కప్పు మిస్ అయ్యామన్నా, ఈసారి ఆ జస్ట్ను దాటేసి కప్పు కొట్టేద్దాం. ఒరే జితేషు, ఫైనల్ దాకా వచ్చి ఫైనల్లో 1-2 రన్నులతో ఓడిపోతే అది జస్ట్లో కప్పు మిస్ అవ్వడం అంటారా బాబు? మా మీద ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన మీరే చెప్పాలరా మాకు కప్పు ఎలా కొట్టాలో. 5 కప్పులు కొట్టిన టీం రా మాది, 0 కప్పుల టీం మీది. ధోని అన్న కొట్టిన కప్పులు రావి, నువ్వేదో పీకినట్టు బిల్డప్లు ఇవ్వకు. లాస్ట్ సీజన్ నీ కెప్టెన్సీ అట్టర్ ఫ్లాప్ అని మర్చిపోయావా ఏంటి? రే జితేష్, జరిగిపోయిన సొల్లు మళ్ళీ ఎందుకురా? ఈ సీజన్లో కప్పు కొట్టే సత్తా మనలో ఎవరికి ఉందో చూద్దాం. ధోని అన్న, కప్పు వస్తే రిటైర్ అవుదామని నువ్వు కాయలు కాసేలు ఏదో చూస్తున్నావు, కానీ ఆ కాయలు పండ్లయ్యి అవి కుళ్ళిపోయినా మీకు కప్పు మాత్రం రాదు. లాస్ట్ సీజన్ మాకు బౌలర్స్ లేక లాస్ట్ మ్యాచ్ మీ మీద ఓడిపోయాము. ఈసారి మా టీం చూసావా, ఒక్కొక్కడికి దడ పుట్టిస్తాం. మా బ్యాటర్లను చూసావా, మీ బౌలర్లను రప్ప అని ఉతికేస్తాం. మాకు జడేజా ఉన్నాడు, ఆల్రౌండర్. బ్యాటింగ్ ఇస్తే 5 సిక్స్లు ఓవర్కి, బౌలింగ్ ఇస్తే 4 వికెట్లు ఓవర్కి. తెలుసా, మాకు కృణల్ పాండ్యా ఉన్నాడు, అందుకే ఈసారి తీసుకున్నాము. దుమ్మడిస్తాం చూడండి కృణల్ పాండ్యాతో. చిన్నస్వామిలో అందరికీ సుస్సు పోయిస్తాము, బౌలింగ్లో బ్యాటింగ్లో. ఇదిగో కోహ్లీ, కృణల్ పాండ్యాని ఎక్కువ నమ్ముకుంటున్నావేమో, నీ ఇష్టం. పెద్ద బొక్క పెట్టి ఇంటికి పంపిస్తాడు. జడేజా ఎక్కడ, కృణల్ పాండ్యా ఎక్కడ? క్వాలిటీ ఆల్రౌండర్ జడేజా. మేము తయారు చేస్తాం కృణల్ పాండ్యాను క్వాలిటీ ఆల్రౌండర్గా. సారీ, ఆల్రెడీ క్వాలిటీ ఆల్రౌండరే, ఇంకా బాగా తయారు చేస్తాం. చూసావా, నీ నోట్లో నుంచే తప్పులు దొరుకుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ టీం ఎంత గొప్పగా ఉందో. మాతో భువి ఉన్నాడు, స్వింగ్ కింగు. ఫస్ట్ ఓవర్లో బాల్ స్వింగ్ చేస్తే డైరెక్ట్గా వైడ్ దగ్గర టర్న్ అవుతుంది. అప్పుడు అంపైర్ దాన్ని వైడ్ అని ప్రకటిస్తాడు. ఆ మాత్రం తెలియదా కోహ్లీ నీకు? అబ్బా, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే అంత బాగా స్వింగ్ చేస్తాడని. అన్ని బాళ్ళు వైడ్ వెళ్ళిపోతాయా ఏంటి? ఆ స్వింగ్ కింగ్ను నేను చూసుకుంటాను, నేను హ్యాండిల్ చేస్తాను. నేను బ్యాట్ పట్టుకొని బరిలో దిగానంటే స్వింగ్ కింగులే కాదు, ఏ కింగ్ అయినా వెనక్కి తగ్గాల్సిందే. మేము లియామ్ లివింగ్స్టన్ ని తీసుకున్నాము, నడిచే మానవ మృగం వాడు. బ్యాట్ ఇచ్చాను అనుకో, బౌలర్ల తలలు పగల కొడతాడు. బాల్ ఇస్తే బ్యాట్స్మెన్ల తలలు పగల కొడతాడు. అంటే ఈసారి కూడా కప్పు కొట్టాలనుకోవట్లేదు మీరు, ప్లేయర్స్ ని ఇంజురీ చేయాలనుకుంటున్నారు, అంతేనా? చూడన్నా, నేను మాట్లాడే ప్రతి దాంట్లో, నేను ఇచ్చే ప్రతి ఎలివేషన్ లో నువ్వు తప్పులు దిక్కుతున్నావు తప్ప దాంట్లో ఉన్న పవర్ చూడట్లేదు. మా వాళ్ళు అంత భయంకరంగా ఆడతారని చెప్తున్నాను. మీ వాళ్ళు పగలగొడుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామా? మా దగ్గర రచిన్ రవీంద్ర ఉన్నాడు, యంగ్ ప్లేయర్, ఉడుకు రక్తం. ఇక్కడ ఇంకా రెచ్చిపోయి ఆడతాడు. సరే అన్న, చూసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ మీకు మాకు పెట్టించు, ఫస్ట్ మ్యాచ్ లో తేల్చుకుందాం. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ లో మేము ఓడిపోయాము అంటే ఇక ఈసారి కప్పు మీదేను మేము ఒప్పేసుకుంటాం. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ లో మీరు గెలిచారు అంటే కప్పు కొట్టకున్నా సరే మీరే మాకన్నా గొప్పను ఒప్పుకుంటాం. ఇదే మాట మీద ఉంది కోహ్లీ. ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేకి ఆర్సీబీకి పెట్టిస్తాను, మీకన్నా గొప్ప మేమే అని నీ నోటితోనే చెప్పిస్తాను. ఇది నా మాట, నా మాటే శాసనం. ఒరే జితేషు, మన మీద కొద్దిసేపు మాట్లాడదామని వస్తే కనీసం ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళిద్దరేంట్రా ఇంత పెద్ద డైలాగులు, ఇంత పెద్ద మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను అదే చూస్తున్నారా? నేనైతే మధ్యలో వచ్చి మాట్లాడదాం అనుకున్నా. ధోని అన్న, కోహ్లీ అన్న ఉండే ఫైర్ కి ఎక్కడ నన్ను కొడతారో అని చెప్పి భయపడి సైలెంట్ అయిపోయా. మంచి పని చేసావురా. మనము గ్రౌండ్లో ఏమన్నట్టు చూసుకుందాం లేరా. ఇప్పటి నుంచి ఇలా డిస్కషన్స్లో కొంచెం తక్కువగా ఇన్వాల్వ్ అవుదాం, ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలించట్లేదు ఇక్కడ.